ప్లీజ్. వరద ముంపు ప్రాంతాల్లో సర్వీస్ చేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. మోదీ పుట్టినరోజు నుండి గాంధీ జయంతి వరకు తల్లికి ఒక మొక్క అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నారని సత్యకుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలని, రక్తదానం చేసేందుకు ప్రతి విద్యార్థులు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తిరుపతి లడ్డూలో కలిపే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ సంస్థ కూడా చెప్పిందని, పొన్నవోలు పంది కొవ్వును బంగారంతో పోల్చడం దేవుణ్ణి అపహాస్యం చేసినట్లేనని సత్యకుమార్ అన్నారు. పంది కొవ్వుని బంగారంతో పోల్చిన పొన్నవోలు మాటలు అర్ధరహితమని విమర్శించారు. దాని తప్పులు కాకుండా బయట పెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి ప్రయత్నం చేయడము, అదేవిధంగా మరీ దారుణంగా నిన్న వారి తరపున అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఆయన చెప్పాల్సి ఉంది. నిన్న ఏదైతే సుధాకర్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పారు, దేశ రాజధానిలో లడ్డుని రాగితో పోలుస్తూ ఈ ఇతర పంది కొవ్వులు వీటిని ఇక్కడి బంగారంతో పోలుస్తూ వారు చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఆయన చెప్పారా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఒకవైపు తప్పు చేసి మరీ బుకాయించడం, తప్పు ఈ కమిషన్ల కోసం చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తాం. ఇటువంటి కొన్ని వందల కోట్ల మంది హిందువులు ఆరాధించే పవిత్ర స్థలం తిరుమలలో ఇటువంటి అరాచకాలు జరగడం అమానవీయం, అమానుషం, చెల్లించడానికి నేరం. ఈ దీంట్లో ఎవరు బాధ్యత ఉన్నప్పటికీ కమిషన్ల కోసం కానీ అది ఈవో కానీ, లేదా టీటీడీ చైర్మన్లు కానీ, లేదా ఇతరులు కానీ, లేదా ప్రభుత్వ నేతలు కానీ, ఇతరుల అధికారులు కానీ ఎవరన్నప్పుడు కూడా సమగ్ర విచారణ జరగాల. బాధ్యులు ఎవరైనా వీళ్ళందరికీ మీద శిక్ష ఖచ్చితంగా జరగాలి. భూమిని కరుణాకర్ రెడ్డి గారు తిరుమలకి వెళ్లి రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. రక్తం కలుపుకొని చావాలా, రక్తం కలుపుకొని చావాలా లేదా అని దేవుడు ఖచ్చితంగా నిర్ణయిస్తారు. నేను వాటి మీద వ్యాఖ్యానం